నలుగురు ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలుసుకొని వాళ్ళ జీవితంలో జరిగిన లవ్ స్టోరీలు ఒకసారి రివైండ్ చేసుకొని ఆ లవ్ వల్ల వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, అసలు ఆ లవ్ స్టోరీలు సక్సెస్ అయ్యా లేవా, కెరీర్ కి ఆ లవ్ స్టోరీలు ఎటువంటి మలుపులను తిప్పాయి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీకెండ్ రిలీజ్ అయిన రోటీ కపడా రొమాన్స్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పే ముందు మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతగానో మోటివేట్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ మూవీ చూసినాక నాకైతే మాత్రం ఈ మూవీ అందరికీ వస్తుంది అని చెప్పడం కష్టమే, కానీ యూత్ ని మెయిన్ టార్గెట్ గా హుషారు, ఈ నగరానికి ఏమైంది, ఇలాంటి మూవీస్ ని తీసిన టెంప్లెట్ లోనే ఈ మూవీని కూడా తీశారు. కానీ ఆ మూవీస్ ఇచ్చినంత ఇంపాక్ట్ ని ఈ మూవీ ఇవ్వలేదు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఏ లవ్ స్టోరీ ఎలా జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అని ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసినప్పటికీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ కాస్త మనకి సాగదీతలా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మూవీ మేకర్స్ కూడా ఈ నగరానికి ఏమైంది మరియు హుషారు మూవీ మేకర్సే. సో ఆ ఫ్లేవర్ అనేది గట్టిగానే ఈ మూవీలో ట్రై చేశారు. పాజిటివ్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్లాక్ లో ఏ లవ్ స్టోరీ ఎటువంటి మలుపు తిరుగుతుందా అనే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. లొకేషన్స్ మరియు విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ని మనకి చూపించిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మనకి కొంత సాగతీతలా అనిపిస్తుంది. మొత్తం లవ్ స్టోరీలు 4 ఉన్నప్పుడు 2 లవ్ స్టోరీలు బాగున్నాయని మిగతా 2 అంత పెద్దగా అనిపించవు. లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒక ఆర్జే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అమ్మాయి మీద చేసిన కొంత రచ్చరచ్చ సీన్స్ అయితే గానీ, గలాటా సీన్స్ అయితే గానీ చూసినప్పుడు ఇవి సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఒక 2 లవ్ స్టోరీలు ఇదివరకు మన ప్రీవియస్ తెలుగు ఫిలిమ్స్ అన్నిటినీ మిక్స్ చేసి కొట్టారు. రిపీటెడ్ మోడ్ లో కొన్ని మూవీస్ ని మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకోవడం, కొన్ని సీన్స్ ని మీరు ఇలాగే అనుకోండి అని మన ఏజెన్సీకి వదిలేసి పెట్టడం, ఇక జరిగేది ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చేసినా సరే మూవీని ఇంకొక 15 మినిట్స్ వరకు ల్యాగ్ చేశారు అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ ని షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.